చిక్కుడు పాదన్నాక అఫిడ్స్ రాకుండా మాత్రం ఉండవు. అఫిడ్స్ వచ్చాయి. ఈ అఫిడ్స్ కి చాలా సింపుల్. చాలా మంది ఇట్లా కడిగేయండి పోతది అని చెప్తున్నారు. కడిగిన సాయంత్రానికి మళ్ళీ అఫిడ్స్ వచ్చేస్తాయి. తీసేసిన సాయంత్రానికి మళ్ళీ అఫిడ్స్ వచ్చేస్తాయి. అలా కడగన అవసరం లేదు, ఇంకేం చేయనవసరం లేదు. నేను చెప్పిన టిప్ మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మీరు కష్టం ఏమి పడద్దు. అది ఇది ఇది అది అని ఏమి చేసి జంజాటం మెస్సి చేసుకోవద్దు ఇల్లంతా. ఇంకా చిన్న ప్రాణం ఇంకేం తట్టుకుంటది, ఒక గంటకే చచ్చిపోతుంది. కావాలంటే మీరు ఒక్కసారి స్ప్రే చేసి చూడండి, దెబ్బకి ఎగిరిపోతుంది. మిల్లీ బగ్స్ కి అఫిడ్స్ కి ఇంకేమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా చక్కగా పనిచేస్తుంది. ఇంకా కిందకి వెళ్ళిపోయి కనవ చిక్కులు కోసేద్దాం పదండి. ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తో పెంచుకుంటున్నామంటే మీరు నమ్ముతారా? ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో కాయలు. బయట నుంచి ఫర్టిలైజర్స్ కొనము, కనీసం కెమికల్స్ కూడా యూజ్ చేయము. ఇంత మంచి ఆర్గానిక్ పంట టెర్రస్ మీద పండించుకుంటున్నాము. మీరు కూడా మీ టెర్రస్ మీద పండించుకోండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి. మా తోటమాలి దిగుతున్నారు పైనుంచి. కాళ్ళు నొప్పులు అయినా చూడండి ఎలా దిగుతున్నారో, వెనకాలకి దిగుతున్నారు. వావ్ వావ్ వావ్, ఎంత లావు ఉన్నాయో చూడండి. బాబా బాబా, నా కోడి కూతలు వినిపిస్తున్నాయా? మల్బరీ కోసుకుందామంటే కనిపించదు, పండినట్టు బర్డ్స్ తినేస్తాయి. ఇంకా కొంచెం ఇట్లా దూరగా ఉన్నది కోసుకుంటున్నాను. పైకి రాగానే ఈ అంజీర్ కూడా అంతే, అసలు కొంచెం పండగానే తినేస్తున్నాయి బర్డ్స్. ఆ బర్డ్స్ వస్తున్నాయి అని సంతోషించాలో, ఇలా పండించుకున్న కాయల్ని తినేస్తున్నాయి అని బాధపడాలో. సరే పోనీలే తింటున్నాయని ఒకటి రెండు వదిలేస్తాం, కానీ పండిన కాయల్లో తినేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. ఏం చేద్దామంటారు? కామెంట్స్ లో పెట్టండి. ఇవి ఇందులోనే పెరిగాయి, చిన్నప్పటి నుంచి ఇందులోనే పెరిగాయి, ఇందులోనే ఉంటున్నాయి. నేర్తం చూడండి ఎంతలా ఉంది. చడా మా మట్టి ఇంత బలంగా ఉండడానికి కారణం ఈ ఎర్త్వామ్స్ అనమాట. మెయిన్ ఎర్త్వామ్స్ ఉంటే మట్టిలో మనం వేసే కంపోస్ట్ ని చక్కగా తింటూ మొక్కలు బలంగా వస్తాయి. లాస్ట్ వీడియోలో చిలకడదుంప అంత లావుగా, అసలు నేనే తీసినప్పుడు షాక్ అయిపోయాను. ఇది కూడా చక్కగా ఎక్కువ వచ్చింది ఇందులో కూడా. ఇంకా మా చామంతి పూలు చూడండి ఎంత బొక్కేలాగా ఎంత పెద్దగా ఉందో. మల్బరీస్ కూడా కాయలు వచ్చాయి. అబ్బా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి మల్బరీస్. హాయ్ నిమ్మకాయలు, భలే రెడీ అయ్యారా. అబ్బా ఒక్క నిమ్మకాయ కోసుకుంటే చాలు. కసా గుచ్చు చూడు. ఈ మునక్కాయలు చూడండి ఎలా వేలాడుతున్నాయో, ఎంతంత లావయ్యాయో, ఆకాశంలో వేలాడుతున్నాయి. ఇక్కడ అంతా అల్లేసాం అనమాట, పందిరి వేసేసాము. అసలు ఎన్ని చిక్కుడుకాయలు కోసుకునే వాళ్ళం అంటే, అసలు కేజీలు చిక్కుడుకాయలు కోసుకునే వాళ్ళం. ఎంత పెద్దగా వస్తున్నాయి చూడండి. కలుపు చిక్కుడు కూడా 5 విత్తనాలది కదా, పెద్దగా వస్తాయి అనమాట. అదిగోండి. హాయ్, నేను వెనకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్. ఈ రోజు ఒక మంచి హార్వెస్ట్ ఉంది. మంచి హార్వెస్ట్ అంటే మామూలు హార్వెస్ట్ కాదు, మునక్కాయల హార్వెస్ట్ అనమాట. ఒక 100 రూపీస్ టబ్ లో ఉంది ఆ మునగ చెట్టు. ఆ మునగ చెట్టుకి ఇంత ఎత్తున అయిపోయింది, టబ్ లోనే ఇంత ఎత్తున అయిపోయింది. దానికే 30-35 కాయలు వచ్చేసాయి. ఇంకా మిగిలిన కాయలన్నీ కోసేసి మీకు చూపిస్తాను. అండ్ నా లాస్ట్ వీడియోలో తెగులు వస్తే కొన్ని రోజులు మీరు టైం తీసుకోండి, కొంచెం దానికి టైం ఇవ్వండి, తొందరగా ఏం చేసేయద్దు అని చెప్పాను కదా. ఈ వీడియోలో ఆ టైం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మొక్క చచ్చిపోతుంది, తెగులు పోవట్లేదు అనుకుంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తక్కువ ఖర్చులో టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇంకా వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. పదండి ఇంకా వీడియోలోకి. ఇంకా మా చామంతి పూలు చూడండి ఎంత బొక్కేలాగా ఎంత పెద్దగా ఉందో. అదంతా ఒక్క చెట్టే, ఒక్క పాట్ లోనే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాట్ లో ఒక 5 years నుంచి ఉంటుందన్నమాట ఈ చామంతి మొక్క. అలా సీజన్ రాగానే చక్కగా బొక్కేలాగా మొత్తం ఇచ్చుకుంటుంది. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో మొక్క. భలే అనిపిస్తుంది కదా. ఇంకా నా మేనకోడలకి అయితే దీంతోనే పూల జడలు అల్లేస్తాం మా మమ్మీ. ఇంకా నేను మొత్తం కవర్ చేయగలుగుతున్నానో లేదో, కానీ చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడేమో బోగన్విలియా ఫ్లవర్స్, కలర్ఫుల్ అనమాట. అక్కడేమో చామంతి పూలు, ఇక్కడ బంతి పూలు.
లాస్ట్ వీడియోలో చూపించాను, ఇంకా అలాగే ఉన్నాయి, పూస్తూనే ఉన్నాయి. ఇంకా మనకి సంక్రాంతి వచ్చే వరకు ఈ బంతిపూలు అలా పూస్తూనే ఉంటాయి. ఇంకా అక్కడ వేరే చామంతులు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ పర్పుల్ చామంతులు, ఇవి ఆల్రెడీ పూసేసి ఉన్నాయి, చాలా రోజులు అయింది పూసేసి, అందుకే కలర్ కూడా చేంజ్ అయిపోయింది, లైట్ కలర్ లోకి వచ్చేసింది. ఇంక ఇక్కడేమో మెరూన్ చామంతులు ఉన్నాయి. ఇగో ఇగోండి ఎంత బాగున్నాయి కదా. ఇంకా అక్కడ వైట్ చామంతి, అదిగోండి ఇవన్నీ పూసేసి ఉన్నాయి ఆల్రెడీ, అందుకే కొంచెం పాడైపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. అదిగోండి ఇంకా అక్కడ ఇంకొకటి, ఇది కూడా పర్పుల్ కలరే, లైట్ అయిపోయింది, మొత్తం పడైపోయింది. అయినా చూడండి పువ్వులు ఎన్ని పూసాయో. ఇక్కడ చూడండి బటన్ రోజెస్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. హలో హలో, ఒక బొకే లాగే నిండుగా. మా తోటమాలి దిగుతున్నారు పైనుంచి, కాళ్ళ నొప్పులు అయినా చూడండి ఎలా దిగుతున్నారో, వెనకాలకి దిగుతున్నారు. హాయ్ డాడీ. చూడండి ఇంత కాళ్ళ నొప్పులతో ఎట్లా చూసుకుంటారో గార్డెన్ ని. ఇప్పుడు ఆయన పైకి వెళ్ళి ఆ పైన తోటలో మొత్తం నీళ్లు పోసేసి వస్తున్నారు అనమాట. ఎంత కష్టంగా దిగుతున్నారు. ఏంటి డాడీ కైట్ దొరికిందా? అక్కడ ఉందా? ఆహా, చూడండి ఎలా దిగుతున్నారు. అమ్మయ్యా, మా నాన్న ఎక్కలేరు దిగలేరు, అయినా కూడా చూడండి ఎంత యాక్టివ్ గా ఎక్కి దిగేస్తున్నారు వెనకాలకి టెక్నిక్ గా. కోళ్ళకి ఫుడ్ పెట్టేశారు డాడీ? అయిపోయిందా? అన్ని బాగున్నాయా కోళ్ళు అన్ని? బయటకు వస్తుందా? బయటకు వస్తావా? నేను డాడీ బయటకు దిమ్మంటున్నారు. ఇందా ఇందా పొడవు కదా, దీన్ని సపరేట్ గా పెట్టారండి డాడీ వీటిని? సపరేట్ గా పెట్టి మేత పెడుతున్నారా? హలో, ఇదేనా కొప్పు పాలేదనింది? హలో హలో, కుయ్ కుయ్ కుయ్. సరే రా బయటికి రారా ఒకసారి, నేను వీడియోలో చూపిస్తాను రారా. ఎంత బాగున్నావు నువ్వు, క్యూట్ గా. అదే వెరీ గుడ్. హలో, నువ్వు ఎగరేకే ఇప్పుడు. ఇది సరిగ్గా ఫుడ్ తినట్లేదని వీటిని సపరేట్ గా పెట్టి డాడీ వాటికి ఫీడ్ చేస్తున్నారంట. యాక్చువల్ గా ఇందులో ఉంటది, ఈ వైట్ వాటిల్లో కలిసి ఉంటది అనమాట ఈ బ్లాక్ ది. ఫుడ్ తిననివ్వట్లేదని వాటికి తీసారు డాడీ. చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఎగిరిపోతాయి డాడీ, ఇవి బయటకు వచ్చేస్తున్నాయా? దీని వదిలేనా కింద? సరే డాడీ దగ్గరికి వెళ్ళాము, ఇంకో డాడీ దగ్గరికి అంటే వెళ్ళు, వెళ్ళు. ఎంత బాగున్నాయి. హలో 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 హలో. ఇవి ఇందులోనే పెరిగాయి, చిన్నప్పటి నుంచి ఇందులోనే పెరిగాయి, ఇందులోనే ఉంటున్నాయి. ఇంకా కొంచెం పెద్దగా అయితే ఆ పెద్ద గుట్లో పంపించేస్తారు అనమాట. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. అయిపోయాయి. ఇవి ఓపెన్ చేసేస్తుంటే ఎగిరిపోతున్నాయని చెప్పి ఇలా క్లోజ్ చేసి పెట్టేసాం. చక్కగా నెట్, వాటికి ఎండ తగులుతుంది అనమాట బాగా. ఓకే, కింద ఫ్లోర్ లో కనుపు చిక్కుడు వేసారు చూడండి. కనుపు చిక్కుడు ఎంత చక్కగా వస్తుందో. కనుపుకి చిక్కుడుకాయలు వస్తాయి. ఇవి 5 విత్తనాల చిక్కుళ్ళు. ఇదిగోండి ఇక్కడ కూడా అసలు మొత్తం లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ గా కాస్తాయి. ఇంక ఈసారి కొంచెం లేట్ అయింది కనుపు చిక్కుడు వేయటం, ఇప్పుడే కాపు మొదలైంది. అదిగోండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి చూడండి. కనుపు చిక్కుడు కూడా 5 విత్తనాలది కదా, పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట. అదిగోండి ఒకసారి అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వేసాము, అక్కడ కింద వేసామన్నమాట. ఆ ఎల్లో మొక్క ఉంది కదా, ఆ ఎల్లో మొక్క దగ్గర వేస్తే చిక్కుడు పాదు ఇట్లా మొత్తం పైకి పాకేసి 3rd ఫ్లోర్ లో ఇక్కడంతా అల్లేసాం అనమాట. పందిరి వేసేసాము. అసలు ఎన్ని చిక్కుడుకాయలు కోసుకునే వాళ్ళం అంటే అసలు కేజీలు చిక్కుడుకాయలు కోసుకునే వాళ్ళం. ఒక బుజ్జి సొరపాత పాకుతుంది, దానికి ఒక బుజ్జి
పిచ్చి సొరపింది ఉంది. వావ్! ఎంత క్యూట్ గా ఉందో. ఇంకా పసుపు హార్వెస్ట్ చేయడానికి చాలా రోజులే ఉంది. నేను ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను. అసలు పైన ఏమున్నాయి ఈ రోజు? ఓ, చామంతి పూలు విచ్చుకుంటున్నాయి. అబ్బా, భలే అనిపిస్తుంది కదా ఈ మొత్తం విచ్చుకుంటే. వావ్, ఎల్లో చామంతి. ఇంకా మల్బరీస్ కూడా కాయలు వచ్చాయి. అబ్బా, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి మల్బరీస్, తోరణాల్లాగా. ఇగోండి, ఇవన్నీ మల్బరీసే. అదో, వావ్, ఇప్పుడే వస్తున్నాయి పిందెలు అన్నమాట, ఇంకా రెడీ అవ్వలేదు. ఇక్కడ ఉంది చెట్టు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, బంచెస్ బంచెస్. ఇదిగో ఇలా ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ లాగా వేశారు అనమాట మల్బరీస్ ని. ఇట్లా పాకింది. ఇంకా చాలా పుల్లగా ఉంటాయి ఇప్పుడు తింటే, కానీ నాకు ఆగట్లేదు. ఒకసారి టేస్ట్ చూసేస్తాను నేను. బా, మస్తు పుల్లగా ఉంది. చూడు, ఈ మునక్కాయలు చూడండి ఎలా వేలాడుతున్నాయో, ఎంతంత లావయ్యాయో, ఆకాశంలో వేలాడుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ఇంక మునక్కాయలు కోసేస్తాను. ఆల్మోస్ట్ అన్ని కోసేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ బొజ్జ పెట్టారు చూడండి తీగల మీద. వావ్ వావ్ వావ్, ఎంత లావు ఉన్నాయో చూడండి. బాబా బాబా, నా కోడి కూతలు వినిపిస్తున్నాయా? ఇంకా ఇక్కడ అల్లం ఉంది. ఇదిగోండి, అల్లం ఎంత చక్కగా వచ్చింది. ఇంకా ఇంకొక పాట్ లో కూడా ఉంది. అసలు ఎంత వచ్చింది ఏంటో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఈ పాట్ లో కూడా ఉంది అల్లం. ఇంక ఈ ఫ్లోర్ లో చిక్కుడుకాయలు. ఇదిగోండి, ఇవేమో ఆల్ టైమ్ చిక్కుడు. కింద ఫ్లోర్ లో ఏమో మనకి కనుపు చిక్కుడు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగోండి, చిక్కుడుకాయలు అన్నాక దానికి తెగులు రాకుండా ఉండదు. తప్పకుండా ఈ మిల్లీ బగ్స్ కానీ అఫిడ్స్ కానీ కంపల్సరీ వీటికి అటాక్ చేస్తాయి. కొంచెం లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు కొంచెం టైం చూడండి. మీరు ఎంత టైం ఇచ్చినా తెగులు పోవట్లేదు, మొక్క చచ్చిపోయే స్టేజ్ లోకి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు, అప్పుడు మీరు మీ హోమ్ రెమెడీస్ చేయండి. వచ్చాయి ఈ అఫిడ్స్ కి చాలా సింపుల్. చాలా మంది ఇట్లా కడిగేయండి పోతుంది అని చెప్తున్నారు. కడిగిన సాయంత్రానికే మళ్ళీ అఫిడ్స్ వచ్చేస్తాయి. తీసేసిన సాయంత్రానికి మళ్ళీ అఫిడ్స్ వచ్చేస్తాయి. అలా కడగనవసరం లేదు, ఇంకేం చేయనవసరం లేదు. మన ఇంట్లో కుంకుడుకాయలు ఉంటాయి కదా, ఆ కుంకుడుకాయలని చక్కగా నానబెట్టేసి వాటి రసం పల్చగా చేసి డైల్యూట్ చేసి కొట్టండి. ఒక్క పూటలోనే మీకు తెగులు అనేది మాయం అయిపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అది చెయ్యండి. ఒక్క పూటలోనే మాయమైపోతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు దీనికి స్ప్రే చేసినట్లేరు. చూడండి, మొత్తం చిక్కుడు చెట్టు మొత్తం అఫిడ్స్ ఉంది. అసలు కొట్టిన గంట సేపటికే మనకి మొత్తం రిజల్ట్ కనిపించేస్తుంది అనమాట. ఇంకా మా వదిన కొట్టాలి, కొడితే మాత్రం మంచిగా రిజల్ట్ తెలుస్తుంది. కూరగాయలు చక్కగా నానబెట్టేసి కుంకుడు రసం స్ప్రే చేసేయండి. చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, కేజీ జామ రెడీ అవుతుంది. హాయ్, అబ్బా ఇంతలా ఉందో చూడండి జామకాయ. ఇంకా ఇంతలా అవుతుంది చక్కగా. అబ్బా, దానిమ్మ చెట్టుకు మొత్తం పోతే ఉండగండి ఎన్ని కాయలు కాసో ఈసారి. స్వీట్ దానిమ్మ. హాయ్ నిమ్మ చెట్టు, హలో. అరే బుజ్జి జామకాయలు, నేను వచ్చినప్పుడు మీరెవ్వరూ రెడీ అవ్వర్రా తిందామంటే. హాయ్ నిమ్మకాయలు, భలే రెడీ అయ్యారా. అబ్బా, ఒక్క నిమ్మకాయ కోసుకుంటే చాలు. కసా గుచ్చు. ఇంక ఇక్కడ చూడండి మా గోరింటాకు చెట్టు. ఈ చెట్టు నుంచే కోసుకుని అమ్మ వాళ్ళు మేము గోరింటాకు పెట్టుకుంటాం అనమాట. ఇంక ఇప్పుడు కొంచెమే ఉంది, కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కోసి పెట్టుకుని నేను మీకు చూపి. ఈ పువ్వులు ఏంటి, నేను లాస్ట్ వీడియోలో ముల్లగోరింత పూలు అన్నాను, ముల్లగోరింత పూలు కాదన్నారు కదా. ఇవేంటో కూడా నాకు కామెంట్స్ లో పెట్టండి. మల్బరీ చెట్టుకు కూడా కాయలు బాగా వచ్చేస్తున్నాయి.
మల్బరీ కోసుకుందామంటే కనిపించదు, పండినట్టు బర్డ్స్ తినేస్తాయి. ఇంకా కొంచెం ఇట్లా దూరగా ఉన్నది కోసుకుంటున్నాను. పైకి రాగానే ఈ ఏమైనా ఫ్రూట్స్ వెతుక్కుని కోసుకుందామంటే అసలు బర్డ్స్ ఉండనివ్వట్లేదు. అసలు వెతుక్కుని అవే కోసేసుకుంటున్నాయి. అక్కడ ఒకటి ఉన్నట్టుంది రెడ్ది. ఇంకా మనకి ఫుల్ గా రెడీ అయ్యి అస్సలు కనిపించు అనమాట. ఇంకా ఇవేమో నాటు మల్బరీ, ఇంత బాగుంటాయో టేస్ట్. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, కోసుకుంటా. నాకు ఎంత ఇష్టమో ఈ మల్బరీ కాయలు అంటే. ఇంకా ఇలా ఫ్రెష్ గా కోసుకుని తింటుంటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్. భలే ఉంటాయి పుల్ల పుల్లగా. ఈ అంజీర్ కూడా అంతే, అసలు కొంచెం పండగానే తినేస్తున్నాయి బర్డ్స్. ఆ బర్డ్స్ వస్తున్నాయి అని సంతోషించాలో, ఇలా పండించుకున్న కాయల్ని తినేస్తున్నాయి అని బాధపడాలో. సరే పోనీలే తింటున్నాయని ఒకటి రెండు వదిలేస్తాం కానీ పండిన కాయల్లో తినేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. ఏం చేద్దామంటారు, కామెంట్స్ లో పెట్టండి. సరే ఇంకా మునక్కాయలు కోసేస్తా. ఈ కింద మునక్కాయల నుంచి స్టార్ట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 ములక్కాయలు ఇంకా పైన ఉన్నాయి, కోస్తాను. 7 8 9 10 11 12 13 14 అయ్యో వదిలేసానే 14. ఇంకా ఎలా పట్టుకుందాం, కొమ్మిరిపోతే మా మమ్మీ నన్ను కొట్టేస్తుంది. 15 16 17 17 మునక్కాయలు. టడా. అమ్మా 17 ఇన్నుంటే ఏకంగా 30-35 కాయలు వచ్చాయి ఆ చెట్టుకి, టెర్రస్ మీద. చూడండి ఎన్ని కాయలు ఎంత హెల్దీగా గ్రీన్ గా ఉన్నాయో. ఇంత లావునా. ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తో పెంచుకుంటున్నామంటే మీరు నమ్ముతారా? ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో కాయలు. బయట నుంచి ఫర్టిలైజర్స్ కొనము, కనీసం కెమికల్స్ కూడా యూజ్ చేయము. ఇంత మంచి ఆర్గానిక్ పంట టెర్రస్ మీద పండించుకుంటున్నాము. మీరు కూడా మీ టెర్రస్ మీద పండించుకొని తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇంకా అక్కడ ఉంది కానీ మునగ చెట్టు, దానికి ఇంకా రెడీ అవ్వలేదు. ఈ రోజుకి మునక్కాయలు. ఇంకా మునక్కాయలు కోసేసాను కదా, అద్దరిపోయే హార్వెస్ట్ మునక్కాయలు మాత్రం. ఇంక ఈ సీజన్ కి ఇవే, మళ్ళీ నెక్స్ట్ చక్కగా పూత వచ్చేసి మంచి గాయలు వస్తాయి నెక్స్ట్ కూడా. ఇంక ఇప్పుడు చిక్కుడుకాయలు ఉన్నాయి, కింద కనుప చిక్కుడు ఉంది, ఇక్కడేమో నార్మల్ గా పాతవి ఆల్ టైమ్ చిక్కులు, ఆ చిక్కులు ఉన్నాయి. ఇంకా ఫాస్ట్ గా కోసేసి ఈ బౌల్ నిండా చిక్కుడుకాయలు వచ్చేస్తే మీకు చూపించేస్తాను. చిక్కుడుకాయలు అన్ని కోసేసాను, చూడండి ఎన్ని వచ్చేసాయో. లాస్ట్ టైం చిలకడదుంప హార్వెస్ట్ చేసాం కదా, ఇప్పుడు అల్లం హార్వెస్ట్ చేసి చూద్దాం అసలు ఎంత వస్తాయి. ఎండిపోతాయి అనమాట. అల్లం రెడీ అయిపోయింది అనుకుంటే ఇరిగిపోతున్నాయి. ఇరగకుండా తీద్దామంటే ఇరిగిపోతుంది. వచ్చింది, అబ్బా ఎంత వచ్చిందో చూసి. వావ్, ఫ్రెష్ అల్లం. ఇదిగోండి. మస్తు స్మెల్ వస్తుంది. నాకైతే చాలా ఇష్టం అల్లం స్మెల్. మీకు ఇష్టమా? బాగుంది. ఇందులో కూడా మట్టి మొత్తం కింద వేసానా. ఇంకా నేర్తం చూడండి ఎంతలా ఉంది. చడా. మా మట్టి ఇంత బలంగా ఉండడానికి కారణం ఈ ఎర్త్వామ్స్ అనమాట. మెయిన్ ఎర్త్వామ్స్ ఉంటే మట్టిలో మనం వేసే కంపోస్ట్ ని చక్కగా తింటూ మొక్కలు బలంగా వస్తాయి. లాస్ట్ వీడియోలో చిలకడదుంప అంత లావుగా అసలు నేనే తీసినప్పుడు షాక్ అయిపోయాను. ఇది కూడా చక్కగా ఎక్కువ వచ్చింది. ఇందులో కూడా అంతలా ఉందో చూడండి. ఎర్త్వామ్ నల్లగా. ఇవి నలుపు ఎర్త్వామ్స్ మనకి ఫార్మింగ్ లో, టెర్రస్ గార్డెన్ లో మంచిగా యూజ్ అవుతాయి. ఇవి మనకి కంపోస్ట్ ని తినేసి చక్కగా ఎరువు చేస్తాయి అన్నమాట తొందరగా. ఇదిగోండి, ఇది అల్లం హార్వెస్ట్. ఈరోజు అల్లం హార్వెస్ట్. ఇది ఈ గార్డెనింగ్ పనులు ఇలా మిట్ట మధ్యాహ్నం పెట్టుకోవద్దు. నైట్ కానీ
పగలు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ పెట్టుకోండి, చాలా బాగుంటది. విటమిన్ డి కోసం ఎండలో వచ్చేది ఎప్పుడంటే అప్పుడు పైకి నల్లగా అయిపోతారు, జాగ్రత్త. ఈ ఫ్లోర్ లో మునక్కాయలు చిక్కుడుకాయలు కోస్తాం కదా, కింద ఫ్లోర్ లో కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. నేను చెప్పిన టిప్ మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. కుంకుడుకాయ రసం చాలు, ఇంకా మీరు కష్టం ఏమి పడద్దు. అది ఇది ఇది అది అని ఏమి చేసి జంజాటం మెస్సి చేసుకోవద్దు ఇల్లంతా. నైట్ టైం అన్ని కుంకుడుకాయలు నానబెట్టుకోండి, పొద్దున్నే వచ్చి దాన్ని డైల్యూట్ చేసి చక్కగా గార్డెన్ మొత్తం కొట్టేసుకున్నా కూడా మీకు ఏ మొక్క చచ్చిపోదు, ఇంకా హెల్తీగా అవుతాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. కుంకుడుకాయలు ఎందుకు అంత బాగా పనిచేస్తాయి అంటే, కుంకుడుకాయల రసం ఇంత చిన్న డ్రాప్ మన కళ్ళల్లో పడ్డా కూడా మన కళ్ళు అసలు మండిపోతాయి కదా, అది చిన్న ప్రాణం. ఇంకా చిన్న ప్రాణం ఇంకేం తట్టుకుంటది, ఒక గంటకే చచ్చిపోతుంది. కావాలంటే మీరు ఒక్కసారి స్ప్రే చేసి చూడండి, దెబ్బకి ఎగిరిపోతుంది. మిల్లీ బగ్స్ కి అఫిడ్స్ కి ఇంకేమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా చక్కగా పనిచేస్తుంది. ఇంకా కిందకి వెళ్ళిపోయి కనుక చిక్కులు కోసేద్దాం పదండి. ఇంకా కిందకి వచ్చేసాం కదా, ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. కనుపు చిక్కుళ్ళు మా వదిన కొయ్యొద్దంటుంది, చిక్కుడుకాయ పచ్చడి పట్టిద్దంట. ఓకే, ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి కనుపు చిక్కుళ్ళు, ఇంత భలే ఉంటాయి టేస్టీగా. పచ్చడి పట్టి కనుపు చిక్కుడు పచ్చడి పట్టుకొని ఇంకా ఫుల్ గా తినేసి ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఇదిగోండి మునక్కాయలు, చిక్కుడుకాయలు, అల్లం హార్వెస్ట్. మునక్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత చక్కగా వచ్చాయో. అల్లం మా టెర్రస్ లో మా పాట్ లో పెరిగిన అల్లం, ఎంత ఫ్రెష్ గా మంచి స్మెల్ అనమాట, ఘాటైన అల్లం, సూపర్ స్మెల్, సూపర్ టేస్ట్. ఇంకా చిక్కుడుకాయలు, ఇంకా లాస్ట్ వీడియోలో చిక్కుడుకాయలు హార్వెస్ట్ చూపించాను కదా, అవి చూపించిన తర్వాత ఇది ఒక 5వ సారి అనమాట, 5వ సారి కోసిన హార్వెస్ట్ ఇది. ఇంకా చాలా చిక్కుడుకాయలు అలా వస్తూనే ఉన్నాయి సీజన్ మొత్తం. ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఆల్రౌండర్ ఇల్లాలు, వేణు కల్పన. బాయ్.